హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి మిల్లెట్స్ ఉప్మా. మార్కెట్లో షాప్స్లో మిల్లెట్స్ ఉప్మాను ఒక కావాలని అడిగితే ఇస్తారండి. ఈ విధంగా చాలా రకాల బ్రాండ్స్ ఉన్నాయి. నేనైతే ఈ ఉప్మా రవ్వతో ఏ విధంగా ఉప్మా తయారు చేశానో చూపిస్తాను. ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకుని జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, కొంచెం మినపప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. పోపు ఫ్రై చేస్తున్నప్పుడు గ్యాస్ ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకోవాలండి, లేకపోతే పోపు మాడిపోతుంది. ఒకసారి పోపు మాడిందంటే ఉప్మా టేస్ట్ అస్సలు బాగోదండి. తర్వాత మనం కొద్దిగా కరివేపాకు వేసుకుని కూడా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు వేసుకున్నప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలండి, లేకపోతే ఆయిల్ వచ్చి చేతి మీద పడుతుంది. తర్వాత మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, క్యారెట్ ముక్కలు, చిన్న ముక్కలుగా తరిగిన అల్లం వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. మిల్లెట్స్ రెగ్యులర్గా తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఈ విధంగా పోపును గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 3 కప్పుల వాటర్ వేసుకోవాలండి. నేనైతే 1 కప్పు మిల్లెట్స్ నూకతో ఉప్మా చేశాను. 1 కప్పుకి 3 కప్పుల వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాతే సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఉప్పు కూడా తక్కువే పడుతుంది. మనం రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. ఒక 10 నిమిషాల్లో సిమ్ మీద ఉడికించుకోవాలండి. ఈ విధంగా ఉడికించుకోవడం వల్ల కూరగాయ ముక్కలు కూడా మెత్తగా ఉడుకుతాయి. తర్వాత బాగా మరిగిన వాటర్లో ఉప్మా రవ్వ వేసుకుని కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో చేసుకుంటే కింద మాడిపోతుంది, అందుకే స్లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఈ విధంగా మిల్లెట్స్ని గరిటెతో కలుపుకోవాలి. బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళు, మిల్లెట్స్ని కొంచెం ఇష్టపడని వాళ్ళు కూడా ఈ విధంగా ఉప్మా చేసుకుని తింటే అసలు మిల్లెట్స్ తిన్న ఫీలింగే ఉంటుందండి. ఇది ఎర్ర గోధుమలకు ఉప్మా ఉంటుంది కదా, తిన్నట్టు అనిపిస్తుంది. తర్వాత రుచి కోసం కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలండి. ఉప్మా అనేది అడుగు అంటకుండా గరిటెతో కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగును మాడిపోతుందండి. తర్వాత ఈ విధంగా మన వేడి మిల్లెట్స్ ఉప్మా అనేది రెడీ అయ్యింది.